పద్మశాలి అనేది భారతదేశంలో ఒక సామాజిక వర్గం. పద్మశాలి కులానికి చెందిన వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కనిపిస్తారు. వీరు పూర్వపు కాలంలో భారతదేశంలో మతాల ఆవిర్భావం జరగకముందు శైవులు, వైష్ణవులుగా ఉండేవారు. వృత్తులను అనుసరించి కైకాల, కర్ణభక్తులు, సేనాపతులు, తొగటశాలీలుగా వీరు విడిపోయారు. గతంలో కేవలం చేనేత వృత్తిలో జీవనం సాగించిన పద్మశాలీలు ప్రస్తుతం అనేక వృత్తులపై జీవనం గడుపుతున్నారు. భారత రాజ్యాంగం వీరిని ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా పరిగణించి ఓబీసీగా వర్గీకరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వీరు బీసీ-బి విభాగానికి చెందుతారు. పద్మశాలి అను పదానికి అర్థం చాలా నానార్థాలు ఉన్నాయి. ఇందులో పద్మం అనగా తామర పువ్వు లేదా కమలం అని అర్థం. శాలి అనగా వస్త్రము అని అర్థం. మరి తుళు భాషలోని శాలి అను పదానికి సాలెపురుగు అనే అర్థం కూడా వస్తుంది. పద్మశాలి అను పదానికి భౌతికంగా విజ్ఞానం అనే అర్థం కూడా ఉంది. ఇలా వైష్ణవుల ప్రకారం పద్మం అనగా ఉన్నతమైన మానవుడి మేధస్సును ప్రతిబింబించే సహస్రధార పద్మం అని కూడా అర్థం ఉంది. ఇలా పద్మశాలి అను పదానికి చాలా నానార్థాలు ఉన్నాయి. శైవుల ప్రకారం మానవాళి యొక్క నగ్నత్వానికి వస్త్రాలు ధరింపజేయాలనే ఉద్దేశంతో శివుడు మార్కండేయుణ్ణి యాగం నిర్వహించమని చెప్పాడు. ఆ మార్కండేయ యాగం నుంచి భావన అను ఋషి చేతిలో పద్మంతో ఉద్భవించాడు. అతడే సూర్యభగవానుడి కుమార్తెలైన ప్రసన్నవతి, భద్రావతులను వివాహం చేసుకొని 101 కుమారులకు తండ్రి అయ్యాడు. ఆ కుమారులు పద్మం యొక్క నారతో వస్త్రాలను తయారు చేసి పద్మశాలీల యొక్క 101 గోత్రములకు గోత్ర పురుషులయ్యారు. హిందూ గ్రంథాల ప్రకారం పద్మశాఖ అనువాడు బ్రహ్మదేవుడు తమ పద్మశాలి కులానికి ఇచ్చిన అద్భుతమైన రత్నం యొక్క మహిమను వినాయకుడికి వివరించేందుకు విముఖత చూపాడట. ఫలితంగా వినాయకుడి కోపానికి గురైన పద్మశాలీలు వినాయకుడి శాపానికి గురై బ్రాహ్మణ స్థాయిని కోల్పోయారు. ఇలా శాప విమోచనం కోసం పద్మశాలి కులానికి చెందిన పద్మభావనాచార్య అను కారణజన్ముడు గణపతికి తపస్సు చేసి శాప విమోచనం కోసం మొరబెట్టుకున్నాడు. ఇలా పద్మభావనాచార్య తపస్సుకు మెచ్చిన గణపతి కలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత పద్మశాలీలకు శాప విమోచనం కలిగి తిరిగి మరలా బ్రాహ్మణ స్థాయిని పొందుతారని వరమిచ్చాడు. పద్మశాలీలు వారి చారిత్రక మూలాలను, వారి కుల పురాణంను మరియు మార్కండేయ పురాణాలను అనుసరిస్తారు. మరి పద్మశాలీలు మరియు దేవాంగులు ఎలా విడిపోయారు ఇప్పుడు తెలుసుకుందాం. నేత కార్మికులలో మరొక కులం ఈ దేవాంగుల కులం. పురాతన కాలంలో వీరు ఒకే కులంగా ఉండేవారు. వీరు వైష్ణవ మతాన్ని అనుసరించేవారు. ఆ తర్వాత కాలంలో విశ్వాసములలో తేడాల కారణంగా వీరు 2 కులాలుగా విడిపోయారు. కొందరు లింగాయతీజంతో ప్రభావితమై దుర్గాదేవి యొక్క ఉగ్రరూపమైన చాముండేశ్వరి దేవిని తమ కులదేవతగా అంగీకరించారు. వీరే తర్వాత కాలంలో దేవాంగులుగా పేరు గడించారు. కొందరు మాత్రం వైష్ణవ మతంపై తమ నమ్మకాన్ని కొనసాగిస్తూ వైష్ణవ మతంలో కొనసాగారు. వీరు పద్మశాలీలుగా స్థిరపడ్డారు. ఇలా పూజించే దేవతలు, దేవుళ్లను అనుసరించి చాముండేశ్వరి దేవుని ఆరాధించేవారు దేవాంగులుగా, వైష్ణవ మతాన్ని అనుసరించేవారు పద్మశాలీలుగా స్థిరపడిపోయారు. సిరికి పుట్టింటి వారు, హరికి అత్తింటి వారు పద్మశాలీలు అను వాక్యం ప్రసిద్ధమైనది. అందుకు పద్మావతి దేవియే సాక్ష్యం. తిరుమల పద్మావతి పద్మశాలీల ఇంటి ఆడపడుచు అన్న విషయం మనకు తెలిసినదే. పూర్వం 15వ శతాబ్దంలో పద్మశాలీలకు, చేనేత వృత్తిలో జీవనం గడిపే దేవాంగులకు మధ్య పద్మావతి అమ్మవారు మా కులం అంటే మా కులము అనే వాగ్వాదం జరిగింది. దీంతో అన్నమాచార్య గారి మనవుడైన తాళ్లపాక చిన్నయ్య గారిని ఈ ఇరువురు కులస్తులు ఆశ్రయించగా ఆయన పద్మావతి దేవిని ఆరాధించి సమాధానం తెలపమని కోరెను. అప్పుడు స్వయంగా పద్మావతి దేవియే తాను పద్మశాలి ఇంటి ఆడపడుచునని, తనకు వస్త్రాభరణములు సమర్పించి కన్యాదానం చేయుటకు పద్మశాలీలు మాత్రమే అర్హులని చెప్పెను. ఇలా అమ్మవారే స్వయంగా పలకడం ఇక్కడ గమనార్హం. ఇదే విషయాన్ని 1543లో తామ్రశాసనంపై లిఖించారు. ఆ కాలంలో ధనికులైన పద్మశాలీలు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం తాళ్లపాక చిన్నప్పకు 16వ శతాబ్దంలో 20,000 వరహాలు విరాళం సమర్పించినట్లుగా శాసనాధారాలు కూడా ఉన్నాయి. ఇలా అనాది కాలం నుండి 108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో జరిగే కళ్యాణోత్సవాలనందు
వధూవరులకు అనగా దేవతామూర్తులకు పద్మశాలీలే వస్త్రాభరణములు సమర్పించి కన్యాదానం చేయడం అనేది ఆచరణలో ఉంది. పద్మశాలీలకు ఆచార వ్యవహారాల్లో చాలా వ్యత్యాసం ఉంది. పద్మశాలీలు భృగువంశ బ్రాహ్మణులు. వేదశాఖలో వీరు భృగ్వేద బ్రాహ్మణులు. పద్మశాలీల్లో మాంసాహారం తినేవారు కూడా ఉన్నారు. అంతకుముందు వీరు పూర్తిగా శాకాహారులే. వీరి ఆచార వ్యవహారాల్లో ద్రవిడ ఆర్య సంస్కృతులు కనిపిస్తాయి. పద్మశాలీలకు ఉపనయన సంస్కారం జన్యముధారణ కూడా ఉంటుంది. అయితే పద్మశాలీలు గత 1000 సంవత్సరాల నుంచి మాత్రమే మాంసాహారం తింటున్నారు. అంతకుముందు వీరు కూడా బ్రాహ్మణుల మాదిరి పూర్తిగా శాకాహారులుగా ఉండేవారు. పద్మశాలీలు గణనీయమైన జనాభా కలిగిన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మరియు గుజరాత్. పద్మశాలీలు మాట్లాడే భాషలు కన్నడ, తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ. పద్మశాలీలు అనుసరించే మతం హిందూ మతం. ఈ కులమునకు చెందిన పరబ్రహ్మమూర్తి తన కులస్తులను 101 గోత్రాలతో 8 శాఖలుగా విడదీసి 4 మఠాలు స్థాపించి వాటికి గురువులను నియమించాడు. ఇలా పద్మశాలి కులానికి 101 గోత్రాలున్నాయి. మార్కండేయ గోత్రంతో కలిపి మొత్తం 102 గోత్రాలు ఉన్నాయి. పద్మశాలీలలో ఎవరైనా తమ 101 గోత్రాల్లో ఏదైనా గోత్రాన్ని మర్చిపోతే ఈ 102వ గోత్రమైన మార్కండేయ గోత్రం చెప్పుకునే విధానం ప్రాచుర్యంలో ఉంది. పద్మశాలి కులానికి చెందిన 101 గోత్రాలు ఇప్పుడు చూద్దాం. పౌరుష, దక్ష, వాలకిల్య, వశిష్ఠ, వృక్ష, బృహతి, దారుక, వనక, విశ్వ, కశ్యప, కుత్స, మౌర్య, పవన, వైశీన, జమదగ్ని, మాండవ్య, యదు, కాశిల, త్రిశంక, దుర్వాస, జటిల, వేదమత, విదు, భారత, ఉద్వాస, ఉపేంద్ర, వనజాల, అంబరీష, ధనుంజయ, మధు, చవన, భిక్షు, పశునక, కౌండిల్య, సత్యకర్మ, తక్ష, పృవక్ష, రురుక్ష, పురు, పులస్త్వ, సాధు, గారేయ, కపిల, సంస్థిత, త్రీహు, నిశ్చిత, సురుక్షు, పృథ్వీ, పౌండ్రక, ఉదయపావన, కౌశిక, బ్రహ్మ, మను, జారీల, కమండల, ఆత్రేయ, వృష్యుశృంగ, దిగ్వాస, పురాశన, వనసంజ్ఞక, సింధు, పౌష్ణల, రోణక, రఘు, తుష్ట, ఆశ్రమ, భార్గవ, సుభిక్ష, చక్రీల, అంగరీస, భరద్వాజ, పృష్ట, కౌశిక, వైద్రుత, సపిల్వక, సుతీక్ష, సూర్య, చంద్ర, సుఖ, సౌనక, మౌరీచ, నియంత, సూత్ర, తృష్ణ, కౌండిల్య, పుణ్యవ, శ్రాంస, సుకీర్తి, వాచ్విక్, మనస్వి, అగస్త్వ, ధేనుక, పుత్త, వ్యాస, గుహ, ఆత్రి, పరాశర, గౌతమ, ప్రాంచీవ, ఉజ్వేశ్వర, స్వయంభు, నారద. ఇక 102వ గోత్రం మార్కండేయ గోత్రం. ఇలా పద్మశాలీలు చేసే చేనేత వృత్తికి గతంలో గొప్ప గౌరవం దక్కేది. ఈ వృత్తిపై ఆధారపడిన పద్మశాలీలకు సమాజంలో ఎంతో గౌరవం ఉండేది. ప్రస్తుతం మిల్లులు, మరమగ్గాలు రావడంతో చేనేత కార్మికులు వాటి విధానాలతో పోటీ పడడం అసాధ్యమయ్యింది. దీంతో చాలామంది పద్మశాలీలు ఉపాధి కోల్పోయారు. వేరే పనులు చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న పద్మశాలీలు ఎందరో ఉన్నారు. వీరికి ప్రభుత్వ పరంగా ఆర్థిక తోడ్పాటు ఉంటే బాగుంటుందని విశ్లేషకుల భావన. పద్మశాలి కులానికి చెందిన ప్రముఖులు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఆల నరేంద్ర, తెలంగాణ నాయకుడు. దేవరకొండ విఠాలరావు, మాజీ ఎంపీ, మహబూబ్ నగర్. గజం అంజయ్య, సుప్రసిద్ధ చేనేత డిజైనర్, పద్మశ్రీ గ్రహీత. ప్రగడ కోటయ్య, జాతీయోద్యమ నాయకుడు. గుండు హనుమంతరావు, సినీ నటుడు. జయప్రద, సినీ నటి, రాజకీయ నాయకురాలు. ఉర్వశీ శారద, సినీ నటి, రాజకీయ నాయకురాలు. కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ నాయకుడు. ఎన్ గోపి, ఆచార్యుడు. హనుమాంట్ల బోవయ్య, ఆచార్యుడు. బిఎస్ రాములు, సామాజిక తత్వవేత్త, రచయిత. మామిడి హరికృష్ణ, కవి, రచయిత, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్.
బొమ్మకంటి శ్రావణ్ కుమార్, సీనియర్ జర్నలిస్టు, నమస్తే తెలంగాణ. ఏలే లక్ష్మణ్, చిత్రకారుడు, సినిమా పబ్లిసిటీ డిజైనర్. ధని ఏలే, చిత్రకారుడు, సినిమా పబ్లిసిటీ డిజైనర్. సంగిశెట్టి శ్రీనివాస్, సాహితీవేత్త. పత్తిపాక మోహన్, సాహితీవేత్త. పసునూరి శ్రీధర్ బాబు, కవి, రచయిత, జర్నలిస్టు. పెండెం జగదీశ్వర్, బాలల కథా రచయిత, కార్టూనిస్టు. పెద్దింటి అశోక్ కుమార్, కథా రచయిత. ప్రణయరాజ్ వంగారి, నాటకరంగ పరిశోధకుడు, తెలుగు వికీపీడియా నిర్వాహకుడు. లయ, సినీ నటి. నటరాజ రామకృష్ణ, నాట్య కళాకారుడు. నల్లి కుప్పుస్వామి చెట్టి, వస్త్ర పారిశ్రామికవేత్త. బుట్టా రేణుక, రాజకీయ నాయకురాలు. కొండా సురేఖ, రాజకీయ నాయకురాలు. లోక మలహారి, ప్రముఖ రచయిత, సిద్ధాంతాచార్యులు. పంచుమర్తి అనురాధ, రాజకీయ నాయకురాలు. రోషం బాలు, సినీ నటుడు, రాజకీయ నాయకుడు. వంగారి త్రివేణి, రచయిత్రి, కవయిత్రి. వంగారి నర్సయ్య, స్వాతంత్ర సమరయోధుడు. రాజేష్ కుమార్ నల్ల, యువ పారిశ్రామికవేత్త. ఎల్ రమణ, తెలంగాణ నాయకుడు. ప్రభుత్వం మెచ్చితే పద్మశ్రీ, దేవుడు మెచ్చితే పద్మశాలి అనే కొటేషన్ బాగా ప్రాచుర్యంలో ఉంది. పద్మశాలీలు తెలుగు నేత కార్మికుల విస్తృత సమాజంలో భాగం. వీరిని సేల్ లేదా సాలియా అని పిలుస్తారు. చారిత్రాత్మకంగా వారిని ఇతర కులాలు జులై అని కూడా పిలుస్తారు. పద్మశాలీలు తమ 101 గోత్రాలకు అనుగుణంగా ఉంటారు. ఈ గోత్రాలను వివాహాలు నిశ్చయించుకోవడానికి ఉపయోగిస్తారు. అయితే హుసన్ అనే వ్యక్తి 1920లో అనేక మంది నిరక్షరాస్యులైన పద్మశాలీలకు వారి కులానికి గోత్రాలు ఉన్నాయన్న విషయం తెలియదని గుర్తించాడు. కొంతమంది పద్మశాలీలు మాత్రమే బ్రాహ్మణ గోత్రాలు కలిగి ఉన్నారు. పద్మశాలీలు గురువు టాటా ఆచార్య మరియు అతని డిప్యూటీ పట్టభాయ్ రామస్వామి పద్మశాలీలు నివసించే ప్రాంతంలో పర్యటించి వారికి సామాజిక మరియు మతపరమైన స్థితిని పెంచడానికి ప్రయత్నించారు. వారు పద్మశాలి మహాసభతో కలిసి పద్మశాలీలకు శాకాహారులు కావాలని, మద్యం తాగకూడదని, వితంతువుల పునర్వివాహాన్ని నిషేధించాలని, బాల్య వివాహాలను నిషేధించాలని, పవిత్ర దారం ధరించాలని మరియు బ్రాహ్మణ ఆచారాలను అనుసరించాలని సలహా ఇచ్చాడు. పద్మశాలీలు మునుపటి మతపరమైన ఆచారాలు హిందూ కుల వ్యవస్థలో వారి తక్కువ హోదాను సూచిస్తాయని భావించినందున ఇది జరిగింది మరియు ఎక్కువ సామాజిక మతపరమైన హోదాను పొందడానికి వాటిని తొలగించడానికి ప్రయత్నించారు.